హాయ్ ఆల్, వెల్కమ్ టు నాని తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ వారితో షేర్ చేసుకోండి. చాలా రోజులు అయిపోయింది వీడియో పోస్ట్ చేసి. ఎందుకు పోస్ట్ చేయలేదు ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే కూడా ఓల్డ్ వీడియోని ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అసలు మార్నింగ్ నాకు కుక్ చేసేకి ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నిందనమాట. అందుకనేసి ఫ్రూట్స్ వీక్లీ వన్స్ ఇలా ఫ్రూట్స్ తీసేసుకుంటూ ఉంటాము. పిల్లలకైతే ఓన్లీ ఫ్రూట్స్ లేదా ఓట్స్ ఎందుకని వాళ్ళకి క్రీప్ చేస్తూ ఉన్నాను. లేదా బనానా ప్యాన్ కేక్ అని కూడా చెప్పొచ్చు అనమాట. మా పిల్లలు బనానా అస్సలు తినరు, అందుకని వీక్లీ వన్స్ ఇలా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ నేను చూపించేంత క్వాంటిటీ అన్నీ వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్. నేనైతే బనానా, నెక్స్ట్ వచ్చి గోధుమ పిండి, ఎగ్, ఇలాచి, నాటు చక్కెర వేసేసి మిక్సీలో పట్టించుకునేయడమే. దీనికి వాటర్ అంతా ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం బనానా యాడ్ చేసాము, నెక్స్ట్ వచ్చి నాటు చక్కెర యాడ్ చేస్తాం కదా, సో అదే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇది నాటు చక్కెర యూజ్ చేస్తున్నాను. మోస్ట్లీ మా పిల్లలకి ఎప్పుడన్నా మిల్క్ ఇచ్చినా కూడా, మా చిన్న బాబుకి అయితే ఇంతవరకు నేను కౌ మిల్క్ స్టార్ట్ చేయలేదు, నేనే ఫీడ్ చేస్తూ ఉన్నాను. సో కౌ మిల్క్ వచ్చి పిల్లలకి ఇవ్వడం అంత మంచిది కాదు, డైజెషన్ అవ్వదు, సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. అది మా ఫస్ట్ బాబుకి అలా చేసి చాలా అంటే మిల్క్ ఎక్కువ ఇవ్వడం వల్ల తనకి గట్ హెల్త్ కొంచెం పాడైంది, అందుకనేసి ఇవ్వడం లేదు. చాలా రేర్, అంటే ఏదైనా రెసిపీస్ చేస్తే ఓకే, కానీ డైరెక్ట్గా అయితే మిల్క్ ఇచ్చేది లేదు ఇప్పుడు. ఇంకా బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ప్యాన్ని బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టే కుక్ చేయాలన్నమాట. ఇది అసలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అప్పుడప్పుడు మర్చిపోయి హై ఫ్లేమ్లో అలా పెట్టేస్తూ ఉంటాం కదా, అది మాడిపోతుంది, ఆ టేస్టే ఉండదు అనమాట. చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉండాలి. ఇంకా చక్కెర తెచ్చుకున్నాము. మీలో ఎంతమంది ఇది ఫేస్ చేశారు చెప్పండి? ఈ మధ్య వచ్చే మార్కెట్లో వచ్చే ఆ చక్కెర వచ్చి చూడడానికి ఏదో ఆర్టిఫిషియల్గా ఏమేమో మిక్స్ చేసినలాగా అనిపిస్తుంది, చాలా వైట్గా పొడి పొడిగా. అంటే మనం చిన్నప్పుడు తిన్న ఆ టేస్ట్ ఉండడం లేదనమాట. అసలు దేంట్లోనే రెసిపీస్లో ఏమైనా స్వీట్స్ చేద్దామన్నా కూడా నచ్చడం లేదు. అందుకని నేను ఈసారి ఆర్గానిక్ షుగర్ తీసుకున్నాను. ఇది చూడడానికి కొంచెం న్యాచురల్గా అనిపించింది నాకు, అందుకే తీసుకున్నాను. మా ఇంట్లో ఎక్కువ రోజులు అవ్వకుండా ఉండే ఏవంటే అది ఒకటి షుగరు, ఇంకొకటి ఆయిల్, సాల్ట్. ఈ మూడు అయితే అస్సలు అయిపోవు. మీకు 1 లీటర్ ఆయిల్ ఎన్ని రోజులు వస్తుందో కమెంట్ చేయండి. నాకు ఈజీగా 1 మంత్ వరకు వచ్చేస్తుంది, కొన్ని టైమ్స్ ఇంకా ఎక్కువ కూడా వస్తుంది అనమాట. ఇంకా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసాను. ఇలా వీక్లీ వన్స్ ఒకసారి ఫ్రూట్స్ తినడం చాలా మంచిది. నేను అప్పుడప్పుడు షార్ట్స్లో అవుట్ సైడ్ ఫుడ్ అది ఇది పెడుతూ ఉంటాను కదా, దానికి ఈ మధ్య కొంతమంది అంటే కొత్తగా చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు కమెంట్ చేస్తున్నారు మీరు ఎప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ తింటారని. సో మీరు ఏదైనా అలా డౌట్ ఉన్నప్పుడు ఒక 2-3 వీడియోస్ చూడండి. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, ఏదైనా డౌట్ ఉంటే ఒక 2-3 వీడియోస్ చూడండి, మీకు తెలుస్తుంది. నేను చాలా మంచిగా బ్యాలెన్స్ చేస్తాను ఫుడ్ విషయంలో, చాలా కేర్ఫుల్గా ఉంటాను. నేను ఎక్కడ పడితే అక్కడ తిన్నాను అనమాట. అంటే ఎక్కడ క్వాలిటీగా కొంచెం క్లీన్గా ఉండే ప్లేస్లో తింటాను. అండ్ తిన్నది కూడా నేను వచ్చి కంట్రోల్గానే తింటాను. అంటే ఏదైనా అవుట్ సైడ్ ఫుడ్ అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నెక్స్ట్ 1 వీక్ అవుట్ సైడ్ ఫుడ్ అసలు అలా తిన్ను. నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను హెల్త్ విషయంలో. ఎప్పుడూ ఒకసారి ఏదైనా అకేషన్ ఉన్నా, లేకపోతే నాకు ఎక్కువ ఏదైనా అవుట్ సైడ్ వర్క్ ఉన్నా అలాంటి టైంలోనే తింటాను. అది కాక చాలా చూజీ అనమాట. నేను నాకు ఏ ప్లేస్లో తినాలనిపిస్తుందో ఆ ప్లేస్లోనే తింటా. నాకు ఇష్టం లేని ప్లేస్లో టెంప్ట్ అయ్యి అలా తినడం అలా అంతా చేయను అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవగానే వెంటనే ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ప్రిపేర్ చేసేసాను. ఈరోజు ఎందుకో నాకు పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయాలి బాగా అనిపించింది, అందుకనేసి వాళ్ళని ఇక్కడ ఫామ్ ప్లేస్కి తీసుకెళ్ళిపోయామన్నమాట. ఫార్మింగ్ ల్యాండ్ ఉంటే అక్కడ వచ్చి పిల్లలు బాగా ఆడుకున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే పిల్లల్ని అప్పుడప్పుడు మట్టిలో ఆడిపించడం చాలా మంచిది, వాళ్ళ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అనమాట. ఇమ్యూన్ సిస్టమ్కి చాలా మంచిది. ఏమంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనము, అంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ లేదా వాళ్ళకి ఏదైనా హార్మ్ఫుల్ అయ్యేటివి అలాంటివి ఏం లేకుండా కొంచెం చూసి మంచి ప్లేస్లో వాళ్ళని ఆడిపించడం చాలా బెటర్. ఇప్పుడంతా చూస్తే మాల్స్లో మళ్ళీ ఇలా వచ్చేస్తుంది అనమాట. మనం ఎప్పుడైనా షాపింగ్ మాల్స్లో అలా చూసామనుకోండి, పిల్లల కిడ్స్ ప్లే ఏరియా అని పెట్టేసి కొంచెం న్యాచురల్గా ఉండేలాగా అలా చేస్తూ ఉన్నారు. అండ్ అప్పుడప్పుడు పిల్లలతో కలిసి వాళ్ళకి ఇష్టమైన గేమ్స్ కానీ, వాళ్ళకి ఏదైనా ఇలా ఫ్రీగా ఆడుకునేటప్పుడు వాళ్ళతో మనం కూడా టైం స్పెండ్ చేసామనుకోండి, వాళ్ళతో నా బాండింగ్ అనేది ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో నేను అలాంటి విషయాల్లో కొంచెం బాగానే ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి మనం వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉన్నామనుకోండి, వాళ్ళు వచ్చి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మనతో ఈజీగా షేర్ చేసుకుంటారనమాట. ప్రతిదీ వాళ్ళని భయపెట్టకుండా కొంచెం ఫ్రీగా రిలాక్స్గా ఉండేలాగా చూసుకుంటూ ఉంటాను.
వీడియోస్ పోస్ట్ చేసి ఆల్మోస్ట్ అంటే ప్రాపర్గా వీడియోస్ పోస్ట్ చేసి ఒక 1 వీక్ వరకు అయిపోతుంది. ఫుల్ రిలాక్స్ అయిపోయాను, ఫుల్గా మంచిగా నిద్రపోయాను. ఏం తినాలనిపిస్తే అదంతా తినేసాను అనమాట. మంచిగా మా బాబు బర్త్డే కేక్ కటింగ్ అయితే ఒక లేయర్ అయితే ఫుల్ హాఫ్ నేనే తినేసాను. చాలా మంచి క్వాలిటీ ఉంది కేక్ కూడా, నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ వీడియోస్ ఎందుకు తీయలేదంటే నాకు కొంచెం బ్రేక్ కావాలనిపించింది అనమాట, అందుకే నేను తీయలేదు. ఫస్ట్ 2 days బ్రేక్ తీసుకుందాం అనుకున్నా, అలానే అనమాట. ఇంకా మా మదర్ ఇన్ లా వాళ్ళు వచ్చారు. మా మదర్ ఇన్ లా అయితే ఏం పని చేయలేరు అనమాట, పాత్రలు తోమేది కానీ. నాకు ఏదైనా పని చేస్తుంటే నేను యాక్టివ్గా ఉంటాను, ఏం పని చేయకపోతే నాకు వీడియోస్ కూడా షూట్ చేయబుద్ధి కాదు. అందుకే అలా బాగా రెస్ట్ తీసుకునేసిన. నన్ను వంట కూడా చేయనివ్వలేదు అనమాట. నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు నిద్రపో అనేసి. అలానే మా మదర్ ఇన్ లా వచ్చింది, దానివల్ల నేను ఇంకా ఒక 2 kgs పెరిగింటాను అనమాట. వాళ్ళు ఇంకా ఊరికి కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకా వీడియోస్ స్టార్ట్ చేయడం, నేను అన్ని పనులు చేస్తుంటేనే వీడియోస్ చేయగలుగుతాను, లేకపోతే ఫుల్ లేజీ అయిపోతాను. మా మదర్ ఇన్ లా వాళ్ళ ప్లేస్కి వెళ్ళినా కూడా అంతే, ఏం పని చేయనీరు, మొత్తం కుక్ చేసేది అన్ని వాళ్ళు చేస్తారు. ఎంత లేజీగా ఉంటారంటే అంత లేజీగా ఉంటాను. మళ్ళీ ఇంకా ఇలా కాదు, రెస్ట్ తీసుకునేది చాలు, మళ్ళీ స్టార్ట్ చేయాలి అనిపించింది. మంచిగా తిన్నా, బాగా రెస్ట్ తీసుకున్నాను. చాలా మంది వెయిట్ లాస్ టిప్ కూడా అడుగుతున్నారు. వెయిట్ లాస్ టిప్ చాలా చాలా ఈజీ, నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను, ఎందుకంటే లాంగ్ వీడియోలో నేను పెట్టదలుచుకోలేదు. ఇంకొకటి ఏంటంటే నాకు ఈ మధ్య వస్తున్న కమెంట్, నేను ఏదైనా తినే ఫుడ్ పెట్టాను అనుకోండి, మీరు అన్ని తిని ఎలా వచ్చి వెయిట్ బ్యాలెన్స్ చేస్తారు, నెక్స్ట్ వచ్చేసి అన్ని తింటారు మళ్ళీ వెయిట్ రెడ్యూస్ అవ్వమంటారు ఎలా అనేసి చెప్తూ ఉన్నారనమాట. నేను అనుకుంటే నేనేం తింటానో అంటే హాఫ్ వీడియోస్ అంటే యూట్యూబ్లో కాకుండా బ్యాక్ తినేసి మీ ముందర ఓన్లీ వచ్చి నేను ఈ ఫుడ్డే తింటాను అని చెప్పచ్చు, కానీ నేను న్యాచురల్గా ఉంటాను. సో నేను ఏం తింటానో అదే తింటాను అని చెప్తాను, తినంది తిన్నా అని చెప్తాను. అంటే వీడియోస్లో మాత్రం వచ్చేసి నేను ఓన్లీ ఫ్రూట్స్ తింటాను, ఆయిల్ ఫుడ్ అసలు తిన్ను, అవుట్ సైడ్ ఫుడ్ అసలు 1% కూడా తిన్ను అనేసి అలా చెప్పడం నాకు రాదు. ఇన్ కేస్ కొన్ని టైమ్స్ ఎవరు అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు తినకుండా ఉండరు. ఇన్ కేస్ ఎప్పుడన్నా మనము నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు, బయట వెళ్ళినప్పుడు, ఏదైనా తినాలి అనిపించినప్పుడు లేదా అకేషన్స్ ఉన్నప్పుడు నేను తింటాను. కానీ నేను కొన్ని టైమ్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను. ఎప్పుడంటే నా PCOD కంట్రోల్ చేయాలన్నప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్గా స్టాప్ చేసేసాను, అస్సలు తినలేదు. నాకు తెలుసు అనమాట ఏ సిచ్యువేషన్స్లో ఎలా తినొచ్చు, ఎలా ఉండాలి అనేసి. సో ఇప్పుడు ఓకే, ఏమంటే నేను ఫీడింగ్ చేస్తూ ఉన్నాను, ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కూడా వచ్చి నేను వెయిట్ గెయిన్ అవును. ఇంకొకటి ఏంటంటే నేను అన్ని ప్లేస్లో తిన్ను, రీయూజ్ చేస్తున్నారు అనే షాప్స్లో అస్సలు నేను తిన్ను. డెజర్ట్స్ కానీ బిర్యానీ కానీ, నేను ఎక్కువ తినేది వచ్చి డెజర్ట్స్ తింటాను. డెజర్ట్స్ నెక్స్ట్ బిర్యానీ చాలా రేర్ నేను బయట బిర్యానీ తినేది. బిర్యానీ, బర్గరు ఇవన్నమాట. ఇవి కూడా వచ్చి నేను చాలా సెలెక్టెడ్, ఈ షాప్ అంటే ఆ షాప్లోనే తింటా. వేరే షాప్స్లో నన్ను ఎంత ఫోర్స్ చేసినా నేను తిన్ను. దాని మీనింగ్ ఏంటంటే నేను కొంచెం క్లీన్గా ఉండే ప్లేస్లో కొంచెం క్వాలిటీ వచ్చి చాలా చూస్తాను, అసలు కాంప్రమైజ్ అవ్వను అనమాట. అంటే టేస్ట్ బాగుంటుంది అనేసి ఎక్కడ పడితే అక్కడ నేను తిన్నా, అసలుకి నాకు అది కొంచెం కేర్ఫుల్గా ఉంటాను. ఫ్యూచర్లో ఇవి కూడా తినకుండా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మంచిగా హెల్తీగా ఇంట్లోనే తినడానికి ట్రై చేస్తాను అనమాట. ఇంకా వీడియోస్ అయితే నేను అంటే అప్కమింగ్ వీడియోస్ ఏ వస్తుందంటే వెయిట్ లాస్ టిప్ది, నెక్స్ట్ వచ్చేసి హెయిర్ది కూడా అది 50-50గా అనమాట. ఆ వీడియోని సగం చేస్తాను వదిలేస్తాను, మళ్ళీ సగం చేస్తాను వదిలేస్తాను, అలా చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఇంకో కన్ఫ్యూజన్ ఏముందంటే నేను వెయిట్ లాస్ సిరీస్ చేయాలా లేదా PCOD సిరీస్ చేయాలి. PCOD సిరీస్ కూడా ఇంతకుముందు 4 ఎపిసోడ్స్ చేసి స్టాప్ చేసేసాను. కరెక్ట్ గా నేను సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో అనుకుంటా అప్పుడు PCOD సిరీస్ చేశాను. మా బాబు అస్సలు వదలరు, ఇంకా మా అమ్మ వీడియోస్ చేస్తాను, వద్దా వద్దా వద్దా, ఎక్కడికి కిందకంతా పోకూడదు, ఇక్కడే ఉండాల. ఆ కెమెరా అంత లాక్కూడదు. ఇక్కడ చూడు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్. నువ్వు క్లాప్ కొట్టు, క్లాప్ 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 కొట్టు, క్లాప్ 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 యువర్ హ్యాండ్స్, క్లాప్ యువర్ హ్యాండ్స్. నేను వీడియో మాట్లాడేది చూస్తే చాలు మా చిన్నబాబు పెద్దబాబు ఇద్దరు వచ్చేస్తూ ఉంటారు. ఓకే, ఇంకా వీడియో చేయని కొద్దిసేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ చేస్తాను. సో మీకు ఏది కావాలి, PCOD సిరీసా ఓన్లీ వెయిట్ లాస్ అనేది నాకు చెప్పండి, నేను దాన్ని బట్టి వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఓన్లీ PCOD అంటే దానికి డిఫరెంట్గా ఉంటుంది కొంచెం, వెయిట్ లాస్ అంటే
మొత్తం సేమే, కొన్ని టిప్స్ ఉంటుంది. పీసీఓడి ఉండేవాళ్ళు మోస్ట్లీ వచ్చి చాలామంది ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ అయ్యి రెండు మిక్స్ చేస్తూ ఉంటారు, వెయిట్ లాస్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేది అవంతా. సో దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో అందుకే మీరు క్లియర్గా చెప్పండి, ఓన్లీ పీసీఓడినా లేకపోతే జస్ట్ వెయిట్ లాస్ టిప్స్ అని, లేకపోతే వేరే కావాలంటే కూడా చెప్పండి. ఎందుకంటే నేను 2 వీడియోస్ ఒకేసారి పోస్ట్ చేయలేను, నాకు టైం ఉండదు. పీసీఓడి అంటే పీసీఓడి సిరీస్, అట్లీస్ట్ దానికి ఒక 1 మంత్ అన్న కంటిన్యూస్గా వీడియోస్ ఉంటుంది ఎవ్రీడే. నేను చెప్పేది ఎగ్జాక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. వెయిట్ లాస్ది కూడా అంతే. నేనైతే ప్రెసెంట్ ఇప్పుడు వెయిట్ లాస్ది చేయాలి అనుకుంటూ ఉన్నాను అనమాట. ఎందుకంటే కరెక్ట్గా ఒక 1 మంత్ ముందేమో మళ్ళీ ఏమన్నా పీసీఓడి ఉందా, థైరాయిడ్ ఉందా అనేసి అట్లా అనుకున్నాను. చూస్తే థైరాయిడ్ లేదు, పీసీఓడి కూడా లేదనమాట. అంటే డెలివరీ అయిన తర్వాత మంచిగానే మళ్ళీ నేను ఎక్సర్సైజ్ చేయడం వల్ల మంచిగా మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్ అయింది. సో పీరియడ్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటే పీసీఓడి లేదన్నమాట. వెయిట్ లాస్ చేద్దాము అనుకున్నాను. సో మీరు డిసైడ్ అయ్యి చెప్పండి, ఓన్లీ పీసీఓడినా లేకపోతే వెయిట్ లాస్ వీడియోస్ కూడా అనేసి. దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. నన్న హాయ్ చెప్పు, నువ్వే నిలబడుకుంటావా? ఓకేనా, వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోస్తో, అంటే ఇంకా హెల్తీ వీడియోస్ స్టార్ట్ చేద్దాము. బాయ్. సో మీకు ఏది కావాలి, పీసీఓడి సిరీసా, ఓన్లీ వెయిట్ లాస్ అనేది నాకు చెప్పండి, నేను దాన్ని బట్టి వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఓన్లీ పీసీఓడి అంటే దానికి డిఫరెంట్గా ఉంటుంది కొంచెం, వెయిట్ లాస్ అంటే మొత్తం సేమే, కొన్ని టిప్స్ ఉంటుంది. పీసీఓడి ఉండేవాళ్ళు మోస్ట్లీ వచ్చి చాలామంది ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ అయ్యి రెండు మిక్స్ చేస్తూ ఉంటారు, వెయిట్ లాస్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేది అవంతా. సో దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో అందుకే మీరు క్లియర్గా చెప్పండి, ఓన్లీ పీసీఓడినా లేకపోతే జస్ట్ వెయిట్ లాస్ టిప్స్ అని, లేకపోతే వేరే కావాలంటే కూడా చెప్పండి. ఎందుకంటే నేను 2 వీడియోస్ ఒకేసారి పోస్ట్ చేయలేను, నాకు టైం ఉండదు. పీసీఓడి అంటే పీసీఓడి సిరీస్, అట్లీస్ట్ దానికి ఒక 1 మంత్ అన్న కంటిన్యూస్గా వీడియోస్ ఉంటుంది ఎవ్రీడే. నేను చెప్పేది ఎగ్జాక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. వెయిట్ లాస్ది కూడా అంతే. నేనైతే ప్రెసెంట్ ఇప్పుడు వెయిట్ లాస్ది చేయాలి అనుకుంటూ ఉన్నాను అనమాట. ఎందుకంటే కరెక్ట్గా ఒక 1 మంత్ ముందేమో మళ్ళీ ఏమన్నా పీసీఓడి ఉందా, థైరాయిడ్ ఉందా అనేసి అట్లా అనుకున్నాను. చూస్తే థైరాయిడ్ లేదు, పీసీఓడి కూడా లేదనమాట. అంటే డెలివరీ అయిన తర్వాత మంచిగానే మళ్ళీ నేను ఎక్సర్సైజ్ చేయడం వల్ల మంచిగా మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్ అయింది. సో పీరియడ్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటే పీసీఓడి లేదన్నమాట. వెయిట్ లాస్ చేద్దాము అనుకున్నాను. సో మీరు డిసైడ్ అయ్యి చెప్పండి, ఓన్లీ పీసీఓడినా లేకపోతే వెయిట్ లాస్ వీడియోస్ కూడా అనేసి. దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. నన్న హాయ్ చెప్పు, నువ్వే నిలబడుకుంటావా? ఓకేనా, వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోస్తో, అంటే ఇంకా హెల్తీ వీడియోస్ స్టార్ట్ చేద్దాము. బాయ్.